దుబాయ్ రావాలి అని ఫిక్స్ అయ్యారా? కానీ ఒక విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అసలు ఎక్స్‌పీరియన్స్ లేకుండా దుబాయ్ వస్తే జాబ్ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో ఎవరైతే దుబాయ్ రావాలి అని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళతో షేర్ చేసి ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దుబాయ్ రావడం అన్నది చాలా మంది డ్రీమ్. కానీ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఎక్స్‌పీరియన్స్ లేకుండా దుబాయ్ వెళ్తే అసలు జాబ్ దొరుకుతుందా? దొరకదా అని. రియాలిటీలో చూసుకుంటే నిజంగానే చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ అన్నది ఇంపార్టెంట్. బట్ అన్ని జాబ్స్‌కి అని చెప్పను. కొన్ని జాబ్స్ ఉంటాయి వాటికైతే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. బట్ 95% మాత్రం జాబ్స్ కి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే బెస్ట్ అని చెప్తాను. ఈ జాబ్స్ కి అయితే కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సేల్స్, అకౌంటింగ్, ఇంజనీర్స్, హోటల్ సూపర్వైజర్స్, హాస్పిటల్ సెక్టర్స్ కి కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ హాస్పిటల్ సెక్టర్స్ లో కూడా డిహెచ్ఏ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డిహెచ్ఏ లైసెన్స్ మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మినిమం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ కొన్ని కేటగిరీస్ వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ డిహెచ్ఏ లైసెన్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ కోసం ఈ సిరీస్ అయిపోయిన తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన సెక్టర్సే కాకుండా ఇంకా చాలా సెక్టర్స్ ఉంటాయి. ఒకవేళ నేను ఏమైనా మర్చిపోయినా కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఏ జాబ్స్ కి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అంటే క్లీనర్స్, హెల్పర్స్, రిటైల్ స్టాఫ్, క్యాషియర్స్, డ్రైవర్స్ లాంటి ఫీల్డ్స్ కి అయితే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఏ ఫీల్డ్ అయినా కూడా మినిమం ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో ఉండి ఇక్కడికి వస్తే జాబ్ అన్నది ఈజీగా వస్తుంది. లేకపోతే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతారు. మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా రిజెక్ట్ అవుతూ ఉంటారు. అలా అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్స్ దొరకవా అని కాదు. దొరికిన వాళ్ళు ఉన్నారు, దొరకలేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే దొరికిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దొరకలేని వాళ్ళ రేషియో ఎక్కువ ఉంది. సో అందుకే మినిమం ఎక్స్‌పీరియన్స్ అన్నది ఇండియాలో గెయిన్ చేసుకొని రావడం అన్నది బెనిఫిట్ అని చెప్తాను.